డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే శిరీష. మనం చూస్తున్నాం లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా కూడా మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటారు సార్? నక్షత్ర మిస్ వైజాగ్ అమ్మాయి 1 year అమ్మాయి ఒక రోల్ మోడల్ టు ద ఎంటైర్ వైజాగ్ పీపుల్ అండ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ అమ్మాయిని ఇతను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని, లవ్ ఆఫ్ ట్రాప్ అని చెప్పచ్చు. నేనైతే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని 9 years బ్యాక్ మ్యారేజ్ చేసుకుని తనతోటి ఎక్కువ నాళ్ళకి 4 years స్పెండ్ చేసి ఒక పాప పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని వదిలేసేసి తన ఓన్ లైఫ్ స్టైల్ తను క్రియేట్ చేసుకుని మూవీస్ యాక్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక మూవీస్ ప్రొడ్యూసర్ కింద లేకపోతే మూవీస్ యాక్టర్ కింద ఒక హౌస్ తీసుకుని అనేకమైనటువంటి వికృత చేష్టలు చేస్తూ చెప్పాలంటే చాలామంది అమ్మాయిలు లోబర్చుకుని ఈ మధ్యన ఒక అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకుని తనతోటి గడుపుతున్నాడు అని చెప్పేసి కథనం అన్నమాట. దీంట్లో ఈ జరిగినటువంటి ఆ అమ్మాయి నక్షత్ర చెప్పినటువంటి వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పినటువంటి విషయం తీసుకొస్తే తనకి అమ్మాయిలు దాంట్లో స్పష్టత కనపడుతుంది. అతను ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఫొటోస్ ఇవ్వండి, ఫొటోస్తో సహా నేను ప్రూవ్ చేస్తున్నాను, ఈ అమ్మాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నా కూతురు అన్యాయం జరుగుతుంది. అమ్మాయి ఇంటర్వ్యూలో చూస్తే కనుక ఖచ్చితంగా కంటిన్యూగా ఏమవుతుందంటే నా కూతురు అన్యాయం జరుగుతుంది, నేను ఎట్లా పోయినా పర్లేదు, నాకు పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను, బట్ కూతురు అన్యాయం జరుగుతుంది, కూతురికి తండ్రి అనేది ఇటువంటి వాడు అన్నది నాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి చెప్తుంది. అతను ఏమంటాడంటే నేను ఆల్రెడీ దీన్ని దిశ పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళాను, పోలీస్ స్టేషన్ వాళ్ళు విచారిస్తున్నారు, ఆల్రెడీ జరుగుతుంది అని చెప్పేసి 5 years బ్యాక్ వరకు నుంచి దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది అబద్ధం. అతను ఏమంటాడంటే ఈ అమ్మాయికి డబ్బులు కావాలి, డబ్బులు ఉంటేనే నేను ఉండాలి, లేకపోతే అక్కర్లేదు అన్నది ఏదో తన ఒపీనియన్ చెప్తున్నాడు. నేను గవర్నమెంట్ జాబ్ చేశాను, నన్ను బయట తీసుకొచ్చి ఆ అమ్మాయి నేను లోపరుచుకుని, చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఇతను లోపరుచుకుని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంది అన్నట్టే చెప్తున్నాడు. అతను పెళ్లి చేసుకుంది తర్వాత మేము మాకు సరిగ్గా పొసకలేదు, మీ ఇద్దరం డివైడ్ అయిపోయాం, మీ ఇద్దరు వేరేగా ఉంటున్నాము, అమ్మాయి తన లైఫ్ స్టైల్లో ఉంటుంది, మరి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏలుకుంటావా అంటే నాకే ఇబ్బంది లేదు అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఇది లీగల్గా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ మానియా ఫర్ ఎ మ్యాన్ హూ బ్రింగ్స్ సమ్ ఎక్స్క్యూజెస్. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసుకుంటారు అన్నమాట. గబగబా ఒక ప్లాట్ఫామ్, వాడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటాడు. ఆ ప్లాట్ఫామ్లో తనకు కావాల్సిన విధంగా సర్క్యులేట్ చేసుకుంటాడు. వాడు ఏమంటున్నాడు, నాకు నా వైఫ్ కావాలా, నాకేం విడాకులు వద్దు, నా మీద అనవసరంగా కేసులు పెడుతుంది అంటే ఇతను లీగల్గా ప్రిపేర్ అయిపోతున్నాడు తన ఫేస్ చేయడానికి, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫేస్ చేయడానికి ముందుగానే ఆ ప్లాన్గానే ఉంటుంది. 498A పెడతాదేమో, లేకపోతే DVC పెడతాదేమో. DVC కూడా ఉందని చెప్తున్నాడు, కానీ ఆ అమ్మాయి చెప్తుంటే దిశ కంప్లైంట్ ఇచ్చానండి, ఇప్పటివరకు ఏమీ యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళు కూడా ఏం తీసుకోలేదు, ఎటువంటి కేసు నెంబర్లు చెప్పట్లేదు. కేసు నెంబర్లు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక కేసు రికార్డ్ బుక్ అవుతుంది, కోర్టులో ఉంటాడు, చెప్పాలా, అటువంటి ఏం చెప్పట్లేదు. కానీ అమ్మాయి అది సబ్సీక్వెంట్గా ఏంటంటే ఈ రిలేషన్స్ ఉండగా ఇతను ఈ అమ్మాయికి నక్షత్రకి అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి, పలానా వాళ్ళతో తిరుగుతున్నాడు, తనకి రెడ్ హ్యాండెడ్గా ఒక అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి ఎవిడెన్సెస్ తనకు వచ్చి ఆ అమ్మాయి తోటి తన భార్య కింద అక్కడ ఉంటున్నాడు, ఆ హౌస్లో ఉంటున్నాడు అన్నది ఐడెంటిఫై రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది అమ్మాయిని, ఇద్దరిని. అండ్ అలాగే సార్ ఇక్కడ అంటే ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు, అది కరెక్టే అంటారా సార్? దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా? లైక్ అకార్డింగ్ టు ద లా ఎలాంటి మనకి మోనోగామి అని చెప్పి 2 వ్యవస్థలు ఉంటాయమ్మా. మనకేంటే మోనోగామి వ్యవస్థ తీసుకుంటున్నాం అంటే ఒక హిందూ మ్యారేజ్ సిస్టంలో కేవలం హిందువు కాదు, ఎక్సెప్ట్ ముస్లిం లా పక్కన పెట్టేస్తే కనుక హిందువు కానీ, బుద్ధిస్ట్ కానీ, జైన్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే ఒక భార్యనే పెళ్లి చేసుకోవాలా, రెండో భార్యకి అర్హత లేదు. పోలిగామి సిస్టమ్ లేదు మనకి. ఒక భార్యనే నువ్వు పెళ్లి చేసుకోవాలా, ఆ అమ్మాయితోటి నువ్వు లైఫ్ లాంగ్ ఉండాలా, నచ్చకపోతే కనుక బలమైన రీజన్స్ చూపించి డైవర్స్ తీసుకోవాలి తప్ప
నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక లేదు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనుక నీకు 494 కింద నీకు పనిష్మెంట్ ఉంటుంది, 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. నేను 7 years నిర్దాక్షిణ్యంగా జైల్లో పడేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇతనికి ఈ అమ్మాయి దగ్గర ఫొటోస్ తోటి సహా చూపిస్తుంది. ఫొటోస్ ఉన్నాయి, ఈ అమ్మాయి అతను పెళ్లి చేసుకున్నట్టు ఫోటో. అది ఒక పక్కన మోసపోయిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు అని చెప్పేసి కదా అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కనుక కేసు వేస్తే కనుక అతనికి 10 years ఇంప్రిజన్మెంట్ 495 కింద. సప్రెసింగ్ ద ప్రీవియస్ మ్యారేజ్, గెటింగ్ ద ప్రజెంట్ మ్యారేజ్. ఆ ప్రీవియస్ మ్యారేజ్ సప్రెస్ చేసి నన్ను మోసం చేశాడని ఆ అమ్మాయి కనుక వేస్తే కనుక 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఓకే, ఇదంతా క్రిమినల్ ఇంటిమిడేషన్ తోటి చేస్తున్నాడు. దానికి ఉండేటువంటి ఈక్వల్ పనిష్మెంట్స్ దానికి ఉంటాయి. అంటే ఏ రకంగా చూసుకుంటున్నా సరే అతను పూర్తిగా శిక్షకు అర్హుడమ్మా. అంటే అతను తెలిసి చేశాడు, తెలియకుండా చేయటం కాదు. అతనికి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మ చాలా క్లియర్గా చెప్తారు. పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ చేసినప్పుడు చాలా ఖచ్చితంగా చెప్తారు. ఇక నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కానీ నేను 7 సంవత్సరాల లోపల వేసేస్తారు, నీ జీవితం ఉండదు, లైఫ్ నీకు నాశనం అయిపోద్ది, బాగా ఆలోచించుకో, జాగ్రత్తగా ఉండని చెప్పేసి దిశ పోలీస్ స్టేషన్లో చెప్తారు. అది సోషల్ ప్లాట్ఫామ్. అదేమి దిశ పోలీస్ స్టేషన్ అంటే ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ పోలీస్ స్టేషన్. అక్కడ అందరూ మహిళా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కాకుండా ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళినట్టు కనపడుతుంది. ఎందుకంటే అమ్మాయి అతనే అన్నాడు, నేను డీవీసీ కూడా వేసింది అమ్మాయి అంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా చెప్పు ఉంటుంది. ఇంత కౌన్సిలింగ్ జరిగింది అతనికి. కౌన్సిలింగ్ జరిగినా సరే చేశాడు. ఇంటెన్షనల్లీ కండక్టెడ్ అన్ యాక్ట్. అతను తెలిసి చేసిన తప్పు, తెలియక చేసిన చెప్పు కాదు. అంటే అతను ఖచ్చితంగా క్లియర్గా తెలిసి చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా 494లో అతను బుక్ అవుతాడు, 495లో కూడా బుక్ అవుతాడు. 7 to 10 years అతనికి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాకుండా తన ఈక్వల్ స్టేటస్ తోటి జీవితాంతం భార్యని కూతుర్ని మెయింటెనెన్స్ ఇవ్వాలి. భార్య కూతురు ఇద్దరికి మెయింటెనెన్స్ ఇవ్వాలి. తన శాలరీ ఏదైతే ఉందో, తను సంపాదించేది ఏదైతే ఉందో దాంట్లోంచి 50% వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇతను ఒక చీడపురుగమ్మ. నేను చెప్పాలంటే ఇతను ఒక చీడపురుగు సమాజంలో. ఒక భార్యని పెళ్లి చేసుకుని నువ్వు 5 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నావు. 5 సంవత్సరాల నుంచి విడిగా ఉంటే నువ్వు ఇరుపాటికి నోటీసులు ఇచ్చుకోవాలా, ఆమెను రమ్మని చెప్పాలి, ఇది ఏదో పెద్ద మనుషుల దగ్గర కూర్చోవాలి. లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఇండీడ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఏదో నువ్వేదో చెప్పేస్తున్నావు, నేనేదో నన్నేదో వలిచింది ఆ అమ్మాయి నక్షత్ర మిస్ వైజాగ్. అమ్మాయికి ఉండేటువంటి స్ట్రెచర్ అమ్మాయికి ఉంది, అమ్మాయికి ఉండేటువంటి వాట్ వి కాల్ ఇండివిజువాలిటీ. అమ్మాయితో నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నువ్వు నిజంగా హీరోయే అనుకుందాం, ఇద్దరికి ఈడు జోడు అనుకుందాం. నువ్వు అమ్మాయిని వదిలేసేసి 4 years నుంచి బయట ఉంటున్నావు. బయట ఉన్నప్పుడు ఆ 4 yearsలో అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ పాప పరిస్థితి ఏంటి, ఆ పాప ఏం తప్పు చేసింది నీకు? నిజంగా నీ వైఫ్ అంటే నువ్వేనా పాపను కావాలని ఏ రోజైనా ఒక పిటిషన్ వేసావా? నువ్వు ఎటువంటి పిటిషన్ వేయలేదు. గాడ్స్ అండ్ వాట్స్లో నువ్వు ఎటువంటి పిటిషన్ పాప నాకు కావాలని ఏం అడగలా. పైపెచ్చు నువ్వు మోపుతానికి ట్రై చేస్తున్నావు. ఏమంటే ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తుంది, అక్కడ తీసుకెళ్తుంది, వాళ్ళ కూతురు అంటున్నావు. నీకేమైనా డౌటా అమ్మాయి మీద? నువ్వు చేసేటువంటి ఏదో పనులాగా ఇంకోళ్ళు చేస్తానని నీకేమైనా డౌటా? ఇది అతను ఒక రకమైనటువంటి ఎంబ్రో క్రియేట్ చేసుకుంటున్నాడు. తను చేసిన తప్పుని కవర్ చేసుకుంటానికి ఒక షీల్డ్ క్రియేట్ చేసుకుంటాడు. ఆ షీల్డ్ క్రియేట్ చేసుకుని మోసం చేయడం కోసం. పోనీ దేని క్రియేట్ చేసుకుంటున్నాడంటే ఇంకో అమ్మాయిని మోసం చేయాలి కదా. ఇంకో అమ్మాయి తనకు దొరికింది. ఇట్లాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అమ్మాయి నక్షత్రం చెప్పేటప్పుడు ఇతనికి మా భర్తకు కావాల్సినటువంటి ఆడవాళ్ళు ఎట్లా ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ చెప్పింది. చాలా అసహ్యంగా ఉన్నాయమ్మా, వినడానికి చాలా రోతగా కూడా ఉన్నాయి. అంటే ఈజ్ అన్ క్లియర్ కట్ ఉమనైజర్. ఫిలిం పేరు చెప్పేసేసి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నాడు ఇతను. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకెంతమందితో అతను రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇటువంటి వాడు బయట ఉండకూడదమ్మా, లోపలే ఉండాలి ఖచ్చితంగా. సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు ఇతను. పైపేచ్చు నువ్వు ఒక హీరో అంటున్నావు, సినిమాలు తీసానంటున్నావు. నువ్వు సినిమాలు తీసావంటే జనాలకి ఏదో రోల్ మోడల్ ఇస్తున్నావు. ఏం రోల్ మోడల్ ఇస్తున్నావు? అలాగే భార్యను వదిలేసేసండి, ఇంకో పెళ్లి చేసుకోండి, ఆ జీవితం గడపండి. నీలా కాదు, నీకు ఏదైనా డిఫరెన్సెస్ వచ్చాక అనేక మంది హీరోలు భార్యలకు విడాకులు ఇచ్చుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. లేకపోతే చాలా డిసిప్లైన్డ్గా జనాలకి ఒక స్ట్రేచర్ ఇచ్చారు, ఇట్లా ఉండాలి, ఒక మగవాడు ఒడిదుడుకులు ఉంటే ఎట్లాగా వాడు ఎదుర్కోవాలి చెప్పారు చాలామంది. నువ్వేం రోల్ మోడల్ ఇస్తున్నావు నువ్వు జనానికి? అంటే ఒక రకమైనటువంటి హీరోలు మగవాడు ఇట్లా ఉంటారు, ఆడవాళ్ళను వంచన చేస్తారు అన్నది నువ్వు రోల్ మోడల్ ఇస్తున్నావు జనాలకి. ఇది నడవకూడదు. ఖచ్చితంగా నీ వల్ల సొసైటీ పాడవుతుంది, నీ వల్ల 10 మంది ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళకి ఒక రకమైనటువంటి ఉన్న కొద్దీ ఏమవుతుందంటే సిరి,
దీంట్లో మీకు ఖచ్చితంగా చెప్పాలి, ఆడవాళ్ళ పెళ్లి మీద విరక్తి పడుతుంది. వెస్ట్రన్ సొసైటీస్లో అదే జరిగింది. ట్రూ సార్. చేసుకోవాలి అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఎవడు జరుగుతూ వస్తాడు ఉంటే ఏంటో తెలియట్లా. వచ్చిన వాడు ఎన్ని రోజులు ఉంటాడు అన్న గ్యారంటీ కూడా లేదు. గ్యారంటీ యూఎస్లో అదే జరుగుతుందమ్మా సిరి. యూఎస్లో ఏమవుతుందంటే పెళ్లి చేసుకోరు చాలాళ్ళు, లివింగ్ రిలేషన్స్ తోటో లేకపోతే డేట్ తోటో లేకపోతే ఎవరికి వాళ్ళు ఉంటారు, ప్రేమించుకుంటారు, ఎప్పుడో వాడి మీద నమ్మకం కలిగితే అట్ ద ఏజ్ ఆఫ్ 40s 50s పెళ్లి చేసుకుంటారు. 40-50 వరకు అతను నమ్మరు. అప్పుడు ఇది నాకు కరెక్టే అని ఫీలింగ్. ఇక్కడ కూడా అట్లా అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇట్లాంటి వాడు రోజు చూస్తూ ఉంటాయి సొసైటీలో. అంటే నీకు వాళ్ళకి ఏంటంటే ఆ టైమ్లీగా జరిగేటువంటి ఒక ఎఫ్ఐఆర్ మీద వాళ్ళకి మోజు. టైమ్లీగా ఆడపిల్లలు దొరుకుతున్నారు, వాళ్ళు ఏదో పాపం పిక్చర్స్లో యాక్ట్ చేయడానికి వస్తున్నారు, లేకపోతే మోడలింగ్ కోసం వస్తున్నారు, వాళ్ళని ఏదో రకంగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అంటే ఖాళీగా ఉండి చేసే పనులు ఇవన్నీ కూడా. సీరియస్గా నువ్వు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంటే ఆ అమ్మాయి నక్షత్ర ఖచ్చితంగా రోడ్డుకి ఎక్కదే. నువ్వు సీరియస్గా లేవు ఈ ప్రొఫెషన్లో, నీకు ఎక్కువ అమ్మాయిలను వలుచుకుందాం అనేటువంటి దాంతో నువ్వు ఈ ప్రొఫెషన్లో దిగావు తప్ప, ఏదో మూవీ యాక్ట్ చేసావు అని చెప్తున్నావు తప్ప, నీకు సీరియస్గా నీ కెరియర్ బిల్డప్ చేయాలంటే అమ్మాయిల మీద నీ కళ్ళు ఉండవు. అండ్ అలాగే నక్షత్ర గారు కూడా చెప్పడం జరిగింది, ఆ సినిమా కూడా అన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ కి రిలేట్ అయ్యి ఉంటుంది అని. నీ మైండ్ సెట్లో అట్లాంటిది, అట్లాంటి స్టోరీ నువ్వు ఫైనలైజ్ చేసుకున్నావు, అదే నువ్వు పోర్ట్రేట్ చేసుకుంటున్నావు. ఇట్లాంటి వాళ్ళు బిహైండ్ బార్సే ఉండాలి సిరి, ఖచ్చితంగా బిహైండ్ బార్స్. మనుషుల దగ్గర రాకూడదు శిరీష, వాళ్ళ జనాల దగ్గర ఉండకూడదు. నిజంగా ఇది రకమైనటువంటి సైకలాజికల్ వ్యాధి ఇది. ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిప్రెషన్ అన్నట్టు వీడికి ఏంటంటే ఈ డిప్రెషన్ ఏంటంటే హీఈస్ ఆఫ్టర్ ఉమెన్, హీఈస్ ఆఫ్టర్ గర్ల్స్, ఆల్వేస్ ఆఫ్టర్ గర్ల్స్, హౌ టు వాళ్ళని ఎట్లా నాశనం చేయాలన్నది ఒకటే ఉంటుంది తనకి. అందుకే ఆ పాప మీద కనికరం లేదు అతనికి, ఆ పాప మీద అసలు కనికరం లేదు. ఆ పాప అసలు తనకు సంబంధం లేదు, తను ఏదో బయలాజికల్గా పుట్టింది, ఇంకా తను బతికేస్తాను ఫీలింగ్. ఆ పాపకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా. తండ్రి ఎవరో, అతను ఎందుకు రావట్లేదు, ఎందుకు నన్ను కోరుకోవట్లేదు, నన్ను నిజంగా తండ్రి పాత్ర ఎంత ఉంటుంది సీరియస్లీ చాలా. ఇంకా డాటర్ కి ఫాదర్ కు ఉన్న ఎమోషన్స్ చాలా ఇమిటేషన్ ఉంటుంది. అండ్ వాట్ వి కాల్ పోస్టర్స్ ఉంటాయి, అట్లా ఇట్లా ఉండాలి, ఇట్లా నడవాలి, డాడీ లాగా. హీరో అంటే ఎవరంటే బిల్డప్ అవుద్ది, ఆ అమ్మాయికి బిల్డప్ అవుద్ది. ఇప్పుడు ఏం బిల్డప్ చెప్తున్నావు నువ్వు? హీరో అంటే ఎవరంటే అదిగో నలుగురు ఆడవాళ్ళతో తిరిగేవాడు మగవాడు అన్న ఫీలింగ్ ఆ అమ్మాయి క్రియేట్ చేసి, అది కూడా చాలా చిన్న వయసులో అంటే నువ్వు ఏమి ఇస్తున్నావు అమ్మాయికి అంటే ఒక రకమైనటువంటి విషబీజాలు నువ్వు ఇస్తున్నావు ఆ పిల్లకి. ఎప్పుడు కూడా అమ్మాయి గురించి పట్టించుకున్నటువంటి దాఖలు ఎక్కడ కనపట్లే. అమ్మాయి అతను చేసిన ఇంటర్వ్యూ అంతా కూడా తన స్వార్థం, తన ప్రొఫెషన్ అంటున్నాడు తప్ప, ప్రొఫెషన్లో నేను పెద్ద హీరో అయిపోయావు నువ్వేమన్నా, నువ్వేం లీడింగ్ హీరో కాదు. ఒక మూవీ అది కూడా అమ్మాయి చెప్తానే ఉంది, నక్షత్రం చెప్తానే ఉంది, ఎటువంటి మూవీ తీసావు అంటే 4 years అనుకుందాం, 4 years నుంచి మూవీస్లో 4-5 years నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే అమ్మాయిలతో కాలక్షేపం చేస్తున్నావు. అమ్మాయిల్ని ఈ ప్రొఫెషన్లో నీకు అవకాశం ఇస్తా అని చెప్పి వంచిస్తున్నావు. అమ్మాయిల్ని ఈ ప్రొఫెషన్లో నువ్వు ఏదో పైకి తీసుకొస్తారని వచ్చినటువంటి ఆడవాళ్ళందరినీ నీ స్వలాభం కోసం, స్వార్థం కోసం నువ్వు వాళ్ళని ఒక ఆట బొమ్మల్లో వాడుకుంటున్నావు. నీకు ఎదిరించేటువంటి భార్య ఎవరైతే ఉందో అది వద్దు నీకు. ఇట్లాంటి వాడు బయట ఉండకూడదు, ఖచ్చితంగా లోపలే ఉండాలి. ఇతను ఎంత పెద్ద పనిష్మెంట్ ఇస్తే అంత రోల్ మోడల్ జనాలకు తెలుస్తుంది. ఓకే, ఇట్లా పని చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. డెఫినెట్గా మళ్ళీ ఇంకా సొసైటీలో ఇలాంటి ఇప్పుడు ఎవరైనా సామాన్యమైన వ్యక్తికి ఇస్తే పెద్ద బయటకు రాదు. ఇటువంటి వ్యక్తికి ఇస్తే ఈవెన్ కోర్టులో కూడా మేము చూస్తూ ఉంటాం కదా సిరి, జడ్జెస్ ఇట్లాంటి వాళ్ళు అసలు క్షమించరు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఒపీనియన్, నీలాంటి వాళ్ళందరూ జైలుకి వెళ్తే కనుక 10 మందికి తెలుస్తుంది, మామూలుడికి వెళ్తే ఏం తెలుస్తుంది, ఒక పాపం పేదవాడికో లేకపోతే మధ్యతరగతి వాడికి నీలాంటి వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి పట్టేస్తారు వాళ్ళు. అందుకని ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలంటే దే మస్ట్ బి బిహైండ్ బార్స్. సమాజంలో తిరగదగ్గ వ్యక్తులు కాదు వీళ్ళు. ఖచ్చితంగా అతనికి 7 to 10 years పనిష్మెంట్ రావాలా, అండ్ ఆల్సో అమ్మాయికి ఎలోమినీ రావాలా. అతను ఎంతైతే ఏదో అమ్మాయి ఏదో ఎలోమినీ అడిగింది దానికోసం నువ్వు డైవర్స్ తీసుకో, స్వేచ్ఛగా తిరుగు, కోర్టుని కన్విన్స్ చేయి, నాకు డైవర్స్ కావాలండి, డైవర్స్ ఇప్పించండి అని అడుగు. నువ్వేమంటున్నావు, అమ్మాయి కావాలంటున్నావు, నక్షత్ర కావాలనుకుని నువ్వు చెప్తావు, ఒక పక్క చెప్తా, నువ్వు వేరే అమ్మాయిలతో తిరుగుతున్నావు అంటే ఇప్పుడు నక్షత్ర కావాలని ప్రయత్నాలు ఏమైనా చేసావు, నువ్వు చేయలే. నువ్వు ప్రయత్నాలు చేయలేదంటేనే అర్థమవుతుంది నీకు ఎంత ఊరినే జనాల కోసం నువ్వు అమ్మ నక్షత్ర కావాలి లీగల్గా తప్పించుకోవడం కోసం తప్ప
నక్షత్రం నీకు ఒరిజినల్గా వద్దు అంటే మళ్ళీ నీకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని పెద్ద గొడవలు ఎందుకు అని చెప్పేసి నువ్వు తప్పించుకుంటున్నావు, అంటే చట్టాన్ని నుంచి తప్పించుకుంటున్నాడు యాజ్ ఆఫ్ నౌ. అందుకని ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి, ఖచ్చితంగా ఇతనికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ పనిష్మెంట్ ఇస్తే నక్షత్రం లాంటి అనేకమైనటువంటి అమ్మాయిలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్, ఈరోజు నక్షత్రం బయటకు వచ్చింది, నక్షత్రంలాగా బయటికి రాని వాళ్ళు ఎంతోమంది మహిళలు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక న్యాయం జరగాలి అంటే ఇలా చేసే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది తీసుకుంటే ఇంకొకసారి సొసైటీలో ఇలాంటివి జరగకుండా ఆగే అవకాశాలు చాలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.